నమస్కారం అండి. ఈ వీడియో చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొంతమందిని నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కొన్ని అబ్జర్వ్ చేశాను. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు చేశాను. అంటే ఇది నాకంటే ముందు చాలామంది కూడా పాయింట్అవుట్ చేశారు, వీడియోలు చేశారు. అయినా మనుషులలో మాత్రం ఆ మార్పు రావడం లేదు. గుడికి వస్తారు, ఏకాగ్రత ఉండదు, భగవంతుని మీద భక్తి ఉండదు, ప్రదక్షిణాలు చేస్తుంటారు, ఫోన్ మోగగానే ఒత్తి మాట్లాడుతూ ఉంటారు ఫోను కదా. మనం గుడికి వెళ్ళేదే పుణ్యం సంపాదించుకోవడానికి, పాపం సంపాదించడానికి కాదు కదా. మహాపాతకాలలో ఇది కూడా ఒకటి. అంతేకాదు, ఒక్కొక్కసారి ప్రదక్షిణ చేస్తుంటారు, ఫోన్ మాట్లాడుతూ మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి తప్పులు చేస్తే గుడికి వెళ్ళిన లాభం ఉండదు, పుణ్యం రాదు, ఇంకా మీ నుంచి పాపం వస్తుంది. అందుకని గుడికి వెళ్ళినప్పుడు ఆ 10-15 నిమిషాలు దయచేసి ఎవ్వరితో మాట్లాడకండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆ 15 నిమిషాలు ఏకాగ్రతతోని భగవంతుని సేవించండి, దర్శించండి, మీకున్న బాధలు చెప్పుకోండి, తనివి తీరా ఆనందాన్ని పొందండి. అంతే తప్పిస్తే గుడికి వెళ్ళి ఇట్లాంటి పాతకాలు చేసి మళ్ళీ నాకు అది జరిగింది, ఈ కష్టం వచ్చింది, గుడికి వెళ్ళినా అయినా కానీ నా జీవితంలో ఏ మార్పు లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏ పని చేసినా ఒక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనిషి జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతాడు, పాపానికి దూరంగా ఉండగలుగుతాడు, పుణ్యాన్ని సంపాదించగలుగుతాడు.